మీ కళ్ళ ముందే మీ సోదరుడిని అతి కిరాతకంగా చంపేసి అతని భార్యని పిల్లలని మాకు అప్పగించు, లేదంటే నీ గతి కూడా అదే అని మిమ్మల్ని బెదిరిస్తే మీరేం చేస్తారు? ఇది సినిమా కథ కాదు. పాకిస్తాన్ లో ఒక హిందూ కుటుంబం అనుభవించిన నరకం. ఆ రాక్షసుల చెర నుండి వాళ్ళు ఎలా బయటపడ్డారో వింటే మీ కళ్ళు చెమర్చడం ఖాయం. ఈ చిత్రంలో కనిపిస్తున్న వ్యక్తి పేరు నారాయణ్. పాకిస్తాన్ లో నివసించే ఒక సాధారణ హిందువు. మియాన్ మిట్టు అతని కొడుకు అస్లాం మియాన్ అనే దుర్మార్గులు నారాయణ్ సోదరుడు జగదీష్ పై తప్పుడు ఆరోపణలు చేసి అతన్ని అపహరించారు. కరెంట్ షాకులు ఇచ్చి చిత్రహింసలు పెట్టి చివరికి ప్రాణాలు తీసేశారు. ఆ ఘోరం జరిగిన తరువాత ఆ రాక్షసులు నారాయణ్ ముందుకొచ్చి ఒక్కటే చెప్పారు: నీ సోదరుడి భార్యని పిల్లలని మాకు అప్పగించు, లేదంటే నీ సోదరుడికి పట్టిన గతే నీకు పడుతుంది. ఒక్కసారి ఊహించుకోండి ఆ పరిస్థితిని. ఆయన ముందు రెండే దారులున్నాయి. ఒకటి, భయంతో తల వంచి తన సోదరుడి కుటుంబాన్ని వాళ్ళకు అప్పగించేయడం. రెండు, ప్రాణాలకు తెగించి వాళ్ళని కాపాడుకోవడం. నారాయణ్ భయంతో తల వంచలేదు, పిరికివాడిలా పారిపోలేదు. తన సోదరుడి భార్య పిల్లల బాధ్యతను తన భుజాలపై వేసుకున్నాడు. ఆ నరకం నుండి వాళ్ళందరినీ తీసుకుని ఎవరికీ కనిపించకుండా అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. బ్రతకడానికి ఒక దారి కోసం వెతికాడు. అలాంటి క్లిష్ట సమయంలో కొందరి సహాయంతో భారత ప్రభుత్వం వారిని చట్టబద్ధంగా ఆదుకుంది. వాళ్లకు వీసాలు మంజూరు చేసింది. ఈ రోజు ఆ కుటుంబం తమ సొంత మాతృభూమి అయిన భారతదేశంలో ప్రాణాలతో సురక్షితంగా ఊపిరి పీల్చుకుంటోంది. సిఏఏ లాంటి చట్టాల వల్లే ఇది సాధ్యమైంది. కన్న తల్లి లాంటి మాతృభూమి ఆపదలో ఉన్న తన బిడ్డలను అక్కున చేర్చుకుంది. ఈ నిజమైన కథపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్ లో చెప్పండి. పాకిస్తాన్ లో హిందువులు పడుతున్న బాధ, వారికి భారతదేశం ఇస్తున్న భరోసా గురించి నలుగురికి తెలియాలంటే ఈ వీడియోను షేర్ చేయండి. జై హింద్.